మార్నింగ్ బులెటిన్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే బొత్స సత్యనారాయణ గారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తోలు తీస్తాం, మక్కెలు ఇరగదీస్తామంటూ బొత్స చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. చంద్రబాబుకు సవాల్ విసిరిన బొత్స దమ్ముంటే గ్రామాల్లోకి రండి అని హెచ్చరించారు. చంద్రబాబు సూపర్ 6 పూర్తి చేశాం వ్యాఖ్యలను బొత్స హాస్యాస్పదంగా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ పై బొత్స చేసిన విమర్శలు రాజకీయ వేదికను వేడెక్కిస్తున్నాయి. మాట్లాడితే అతనికి నాలుక మందం తప్ప ఇంకోటి కాదు. ఇప్పుడు మళ్ళా ఈ సంవత్సరం కూడా మళ్ళా ఫర్దర్ గా డ్రామా పెంచుతూ మోసం చేస్తూ పెట్టి అబ్బో మందం మన్నానికి మందం అంట అడిగితే తాడు తీస్తాడట. పక్క కూడా తీసేది మళ్ళీ పాత కూడా పెట్టి అదే ఇద్దరిది పెట్టు, దొంగ ఇద్దరిది పెట్టు, మోసగాళ్ళ ఇద్దరిది పెట్టు, మాయమని తెచ్చి పెడితేనే అది మనకు అవుతుంది. ఏ రకంగా మాయ చేస్తున్నారు వీళ్ళు. ఇది చేసి మళ్ళీ వచ్చి చెప్తున్నారు ఏమంటే కొట్టేస్తాం, తిట్టేస్తాం, మక్కలు కొట్టేస్తాం. ఎవడు మక్కలు కొడతారండి? ఎవరు తాటి చేస్తారు? ఊర్లోకి వెళ్ళి మనకు తెలుసు. ఎవరు తాటి ఎవరు చేస్తాడో, ఎవరు మక్కలు ఎవరు కొడతాడో, ఎవరు చేస్తాడో అయితే పొలం చెప్తారు. ఈ పొడికెళ్ళమండి, ఈ మేనేజర్ పొడికెళ్ళి అక్కడ చదవమండి. అప్పుడు కాదు ఓటీపీ తీసేదాక తెలిసింది చెప్పాడు. మనం అప్రమత్తంగా ఉన్నాం. సరే ఇవన్నీ నమ్ముతారేంటి అనుకున్నాం మేము. కానీ మానవుడు అసలు కాన్సెప్ట్ మర్చిపోయాం. ఏది మానవుడు ఆశాజీవి, ఆశకొచ్చి కొద్దిగా పొరపాటు పడతాడు, తడబడతాడు అని కొద్దిగా అప్రమత్తం అయ్యాం. కానీ సైకాలజీ, ఉమెన్ సైకాలజీ తెలిసిన వ్యక్తి అవసరం అంత పెద్ద మోసగాడు. జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తన కుటుంబ పరిస్థితిపై భావోద్వేగాలతో మాట్లాడారు. గతంలో అష్టైశ్వర్యాలతో ఉన్న మా కుటుంబం ఇప్పుడు అప్పుల పాలైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన కారును ఫైనాన్స్ సంస్థ తీసుకెళ్లిందన్న బత్తుల తమ కార్యకర్తల పరిస్థితి కూడా ఇలాగే ఉందని అన్నారు. తమ పిల్లల ఆస్తి అమ్మి అయినా జన సైనికులను కాపాడుతానని ధీమా వ్యక్తం చేశారు. బలుగు పార్టీ కూటమి నేతల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఈ వ్యాఖ్యలు ఆ పార్టీ రాజకీయ వ్యూహాలపై చర్చనీయాంశంగా మారాయి. ఐశ్వర్యాలతో తూగినటువంటి నా కుటుంబం ఈరోజు చాలా పేదరికంలో ఉంది. అప్పులు పాలైపోయాం. కారు కూడా మాలేడు కారు వాడుతున్నాను. నా కారే ఫైనాన్స్ లో పట్టుకెళ్ళిపోయారు. ఇంకా మీ పరిస్థితి ఏంటో నాకు అర్థమవుతుంది. మనందరికీ మంచి రోజులు వస్తాయి. అలాగే కష్టం విషయానికి వస్తే మా కుటుంబం నిరంతరం ప్రజల్లోనే ఉంది. ఎందుకంటే ఎలక్షన్ ముందు మీ అందరికీ మేము మాట ఇచ్చాం. ఖచ్చితంగా జనసేన పార్టీకి చచ్చిపోయే వరకు బత్తుల బలరామకృష్ణ అనేవాడు మీకు తోడుగా ఉంటాడని. నేను పదవుల కోసం రాలేదు. నాకు పదవి అనేది ముఖ్యం కాదు. కేవలం నా కమిట్మెంటే నాకు ముఖ్యం. పదవి అనేది ఈరోజు ఉండొచ్చు, రేపు లేకపోవచ్చు. అసలు పదవి రాకపోయినా నేనేమి బాధపడేవాడిని కాదు. కానీ అజయనగర్ 2024, 29 రాసి పెట్టుకోండి. అభివృద్ధికి ల్యాండ్ మార్క్. గడిచిన 75 సంవత్సరాల్లో జరగలేదు, రాబోయే 25 ఏళ్లలో కూడా జరగదు. అంత అభివృద్ధిని 24, 29 మధ్యలో మీ అందరి యొక్క సోదరుడు, మీతోటి జన సైనికుడు బత్తుల బలరామకృష్ణ అనేవాడు అభివృద్ధి చేస్తాడని సందర్భం తెలియజేస్తున్నాను. నేను ఒక ఎమ్మెల్యేగా కాదు, ఒక జన సైనికుడిగా మాత్రం జీవితకాలం మీ అందరిలోనే స్థిరస్థాయిగా ఉండడం కోసం, మన కుటుంబాలు భావితరాల భవిష్యత్తు కోసం ఆకాంక్షించి వచ్చాను. మన రక్షణగా 2 ఏళ్ల ముందు యుద్ధం మొదలు పెట్టాం. పనికిమాలి సన్నాసులు గాళ్ళు 100ల మీద కేసులు కట్టారు. 100 రకాలుగా వ్యాపార సంస్థలను ఇబ్బంది పెట్టారు, కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారు. దొంగలు అన్నారు, చెడ్డోళ్ళు అన్నారు, తాగుబోతులు అన్నారు, తిరుగుబోతులు అన్నారు. ఆ యొక్క వాళ్ళ యొక్క పెట్టినటువంటి మాటలే మనకు ఆశీస్సులుగా మారినాయి. వాళ్ళ విరిచినటువంటి రాయిలు
మనకి పువ్వులుగా మారి మనకి తగిలి ప్రజల ఓటర్ల రూపంలో ఆశీర్వచనాలు వచ్చాయి. అలాంటి దమ్ము సపోర్టు కావాలంటే అవసరమైతే ఉన్న ఆస్తి కూడా, మా పిల్లల ఆస్తి కూడా అమ్మేస్తాను, కానీ మిమ్మల్ని గెలిపిస్తాను నేను. రామోజీ ఫిల్మ్ సిటీలో శ్రీమద్ భాగవతం ఫిల్మ్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. రామోజీ ఫిల్మ్ సిటీలో హాలీవుడ్ తరహా సినిమాలు నిర్మించేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని రేవంత్ తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ఉత్తమ్ ఫిల్మ్ ప్రాజెక్టులలో ఒకటిగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మహా ప్రాజెక్ట్ ప్రారంభం తమ రాష్ట్రానికి ప్రతిష్టను తీసుకురావాలని సీఎం రేవంత్ ఆకాంక్షించారు. శ్రీమద్ భాగవతం పార్ట్ 1 మూవీ రామోజీ ఫిలిం సిటీ ప్రాంగణంలో షూటింగ్ జరగడం అనేది తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణం. ఆనాడు రామోజీరావు గారు, మేమందరం ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళు, నాకు తెలిసి నేనైతే యూనివర్సల్ స్టూడియోస్ చూడలేదు, కానీ రామోజీ స్టూడియోస్ ఇట్ ఈస్ యూనిక్ స్టూడియో ఇన్ ద కంట్రీ. whoever wants to make a movie that may be historic, that may be socio fantasy, any movie if they wanted to shoot, this is the place. I'm proud to say Ramoji Film City is in Telangana, Hyderabad. This is the place. I'm proud to say Ramoji Film City is in Telangana, Hyderabad. తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండలంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి కొమిటిరెడ్డి వెంకటరెడ్డి వంటి ప్రముఖులు హాజరయ్యారు. సీఎం ప్రత్యేక సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సీఎం రేవంత్ కు ఘన స్వాగతం పలికారు. సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రణరంగాన్ని కోరుకుంటున్నారా అని చంద్రబాబును ఉద్దేశించి విమర్శించారు. వైసీపీ గీత దాటడం లేదని, దాటితే జగన్ పర్యటనలో గొడవ చేయడానికి వచ్చిన వారు బతుకుతారా అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. జగన్ పర్యటనల విషయంలో వైసీపీ నాయకత్వం ఖచ్చితంగా ఉంటుందని, ఎవరు ప్రయత్నించినా సరే వెనక్కి తగ్గబోమని చెప్పడంతో చర్చనీయాంశమైంది. మా వైపు నుంచి అయితే లైన్ క్రాస్గా వైఎస్ఆర్సీపీకి వచ్చింది. ఈరోజుకి ఇంత ఇదిగా ఉన్నా కూడా ఎక్కడా లైన్ క్రాస్ కాకుండానే ఓపికగా నిగ్రహంతో 4 అడుగులు వెనక్కు వేసే, ఇప్పుడు నిన్న వీళ్ళని అక్కడ గంటన్నర అక్కడ పెడితే అది మామూలు సిచ్యువేషన్ కాదు. నిజంగా హాల్లో ఉండే 400-500 మంది వచ్చి మీద పడితే ఇంకా అక్కడ ఏం జరుగుతుంది? అది రణరంగమే కదా. చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నాడా? ఆయన ఆన్సర్ ఇవ్వాలా. ఇక్కడ ఎక్కడ కూడా పొదిలిలో ఆ 50 మందో 100 మందో 30 మందో అక్కడక్కడక్కడ నువ్వు నిలబెట్టిన వాళ్ళు ఈ 1000 మంది వాళ్ళ వైపు కన్నెరెత్తి చూస్తే ఆ 40-50 మంది బతుకుతారు అక్కడ. మళ్ళీ ఆ మాట అనే కేసు పెట్టినా పెడతారు. అలాగే నిన్న బంగారుపాలెం ఆ ఎల్లో మీడియా ఫోటోగ్రాఫర్ ఎవడో ఆ పిల్లోడు తట్టుకోగలడా? అంటే ఎక్కడైతే నీ
సంబంధించినంత వరకు సంబంధం లేనిది, లేదా మీ పేరు ఎత్తితేనే కోపం చేసుకునే వాళ్ళు, లేదా అసంతృప్తితో ఉండే వాళ్ళు చేరిన చోట నీ మీద అసంతృప్తి వచ్చిన వాళ్ళ దగ్గరికి నువ్వు రెచ్చగొట్టే రకంగా ఇంకా 30 మంది 40 మందితో పోయి నువ్వు ఛాలెంజ్ చేస్తాడావంటే ఆ రణరంగం క్రియేట్ చేయాలనే అర్థం కావట్లా. ప్రజలు గమనించాల్సింది ఏంటంటే, వేల మంది ఒక దగ్గర చేరిన, ఒక 50 మంది వచ్చి రెచ్చగొట్టిన, నిగ్రహంగా ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించేవాళ్ళు వాళ్ళ నిగ్రహ శక్తిని, వాళ్ళ మనోబలాన్ని, వాళ్ళ ఓపికను గమనించాల్సిందిగా కోరుతున్నాను. పాలేరు జలాశయం నుంచి సాగర్ ఆయకట్టుకు 2.5 లక్షల ఎకరాలకు సాగు కోసం 1500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతుంటే కేసీఆర్ పట్టించుకోలేదని భట్టి మండిపడ్డారు. ఆనాడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు చేసిన తప్పిదాలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయని చెప్పారు. వ్యవసాయం, కాంగ్రెస్ అంటేనే కరెంటు, కాంగ్రెస్ అంటేనే బహుళార్థక సాధక ప్రాజెక్టు. వీటన్నిటిని కూడా దూరదృష్టితో భవిష్యత్ తరాలకి ఉపయోగపడేట్టుగా పునాదులేసి కట్టినటువంటి ఆ ప్రాజెక్టుల ద్వారానే ఇప్పటికి కూడా ఈ ప్రాంత ప్రజలకు నీళ్ళు ఇవ్వగలుగుతున్నాం. ఏ నీళ్ల కోసం అయితే ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నామో ఆ ఏర్పాటు చేసుకున్న రాష్ట్రంలో ధనిక రాష్ట్రంగా ఆనాటి టీఆర్ఎస్ పార్టీకి ప్రభుత్వాన్ని ఒప్పజెప్తే కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడకుండా ఇక్కడ ప్రాంత ప్రజలకి ఇబ్బంది జరిగేటట్టుగా వాళ్ళు తీసుకున్న చర్యలే ఈరోజు రాష్ట్రానికి భారంగా మారాయి. అలా భారంగా మారినటువంటి పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి, కాపాడటానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, ఇరిగేషన్ శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రత్యేకంగా దృష్టి సారించి కృష్ణానది పైన, గోదావరి నది పైన, రెండింటిపైన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రావాల్సినటువంటి వాటా గురించి, పూర్తి చేసుకోవాల్సిన ప్రాజెక్టుల గురించి దృష్టి సారించి ముందుకు పోతా ఉన్నారు. భగవంతుడు దీవెనలతో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా బేసిన్కి కూడా ఎప్పుడూ లేని విధంగా ఒక 15 రోజుల ముందే ఇన్ఫ్లోస్ సైజబుల్ గా వచ్చిన కారణంగా కృష్ణా బేసిన్ లో కూడా మొదటి పంటకి డోకా లేని విధంగా ఈనాడు నీరు వచ్చింది, ఇంకా వస్తా ఉంది. చాలా శుభసూచకం. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల పక్షపాతి ప్రభుత్వం ఎలా అని చెబుతూ వస్తామో ఆ వానదేవుడు కూడా ఈ సంవత్సరం అడ్వాన్స్ గా ఒక 10-15 రోజులు వర్షాలు ముందు రావటమే కాకుండా ఈ బేసిన్ లో పైన కృష్ణా బేసిన్ లో గాని, అటు గోదావరి బేసిన్ లో గాని. చిత్తూరు జిల్లా కుప్పంలో ఒక మహిళను స్తంభానికి కట్టేసిన అమానుష ఘటనపై వీడియో వైరల్ కావడంతో సంచలనం సృష్టించింది. ఆస్తి గొడవల నేపథ్యంలో తన తల్లిని స్తంభానికి కట్టేశారని సురేష్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తన అన్న మంజునాథ్ ఈ ఘటనకు కారణమని సురేష్ ఆరోపించాడు. ఈ వీడియోపై డీఎస్పీ పార్థసారథి స్పందించారు. వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఒక వ్యక్తి ఇచ్చిన ఉచిత సలహా పైన ఆ వ్యక్తి ఎవరు కూడా తర్వాత రివీల్ చేస్తాం, ఇప్పుడు చేయలేము, అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ వ్యక్తి ఇచ్చిన సలహా మీద ఈ సురేష్ అనే అబ్బాయి వాళ్ళ సొంత మదర్ని పోలికి కట్టేసి ఆ వీడియో తీసి ఎవరైతే సజెస్ట్ చేశారో ఆ వ్యక్తికి పంపించి ఇమీడియట్గా ఇది వైరల్ చేశారు. సీఎం కాన్స్టిట్యున్సీలో ఇలా జరిగింది అని చెప్పి సమస్యను పరిష్కరించుకోవడం కోసం, ఆస్తి సమస్యను పరిష్కరించుకోవడం కోసం ఈ విధంగా అతడు వైరల్ చేశాడు. నిజానికి ఎవరైతే కట్టేశారో అని చెప్పి అబ్బాయి అంటున్నాడో
మంజునాథ్ అనే అబ్బాయి సీట్లో లేడు. ఆ టైంలో అసలు లేడు. ఏదో లేడీస్ చిన్న అరుపులు అయితే వినపడుతున్నాయి వీడియోలో చూస్తుంటే. ఇతడు ప్లాన్ చేసి ఆ వ్యక్తి ఎవరో వేరే వ్యక్తి చెప్పిన ఐడియా ప్రకారం ఇతడు ప్లాన్ చేసి వాళ్ళ మదర్ని ఇతడే కట్టేయడం కూడా జరగలేదు. ఒక స్తంభం దగ్గర నిలబెట్టి ఈ డ్రిప్ ఇరిగేషన్ పైప్స్ ఉంటాయి, బ్లాక్ పైప్స్, అవి ఊరికే చుట్టేశాడు. అంతే, ముడి కూడా వేయలేదు, చుట్టి పెట్టి వీడియో తీసుకున్నాడు. ఆ వీడియోను వైరల్ చేశారు. అది ఇమ్మీడియట్లీగా సోషల్ మీడియాలో రావడంతో మేము అలర్ట్ అయ్యి ఇమ్మీడియట్లీగా మా ఎస్ఐ నరేష్ గారు ఇమ్మీడియట్గా రీచ్ కావడం జరిగింది. రీచ్ అయిన టైంలో కూడా ఆమె అలాగే కట్టేసి కూర్చొని ఉంది. అక్కడే ఆమె కోడలు, సొంత కోడలు అంటే సురేష్ భార్య కూడా ఉంది. అందరూ ఉన్నారు కానీ ఆమెని బయటికి తీసే ప్రయత్నం చేయలేదు. విషయం అంతా కనుక్కుంటే ఇప్పుడు నేను జరిగినది తెలిసింది. ఈ విధంగా ఏదో ఒకటి వైరల్ చేసి వాళ్ళ సొంత సమస్యల్ని చేయాలని చేశారు. వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాట తప్పని, మడమ తిప్పని నాయకుడని జక్కంపూడి విజయలక్ష్మి ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు నాయుడు ప్రజలతో చేసిన మోసపూరిత చర్యలపై తీవ్ర విమర్శలు చేశారామె. జగన్, చంద్రబాబు మధ్య నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఎప్పటికీ ఉంటుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు మాటలపై ప్రజలు మోసపోయారని, ఆయన నోరు విప్పితే అబద్ధాలు మాత్రమే ఆడతారని ఆమె ఆరోపించారు. పిల్లనిచ్చిన మామగారి దగ్గర నుంచి ప్రజలందరినీ మోసం చేయాలనేటటువంటి ఆలోచనతో ఉండేటటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అందుచేత చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఎప్పుడూ ఉంటుంది అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. బాబు గారు షూరిటీ ఇచ్చారంటేనే ఆ రోజు ఖచ్చితంగా మోసం గ్యారంటీ అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ ఆశతోటి ఏదో జరుగుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకున్నారు. కానీ ఆశ నిరాశ అయ్యి ఇవాళ ప్రతి ఒక్కరూ రోడ్డు మీదకి వచ్చేటటువంటి పరిస్థితి వస్తుందనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. ఇందాక మన పెద్దలు చెప్పారు, అమ్మ ఒడి అమ్మ ఒడి అమ్మ ఒడి అంటూ 2019 ముందు మీటింగ్లు అన్నింటిలోనూ కూడా మనం మాట్లాడుతూనే ఉన్నాం. ప్రతి ఒక్కరూ ఇంటింటికి వెళ్ళి చెప్పాం. అటువంటి అమ్మఒడి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మా అబ్బాయి నారా లోకేష్ ఆలోచనలోంచి పుట్టుకొచ్చిందట. ఇది అన్న అసలు బహుశా నాకు ఒక డౌట్ ఉంది. ఈ గన్నవరం నియోజకవర్గంలోకి వచ్చాక అనిపించింది, గన్నవరం నియోజకవర్గంలో ఒక యాక్విడెక్ట్ ఉంది. ఆ రోజున కాటన్ కూడా నేనే నా ఆలోచనతో ఇవాళ యాక్విడెక్ట్ నిర్మాణం అయిందని కూడా చెప్పిన మనం నమ్మాలేమో అనేటటువంటి ఆలోచన కూడా వచ్చింది. అంత దారుణమైనటువంటి అబద్ధాలు ఆడగలిగేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. నోరు విప్పితే అబద్ధం. కొల్లు రవీంద్ర అవినీతి ఆరోపణలు తెరపైకి రావడంతో ఆయన మంత్రి పదవి పోతుందనే భయంతో ఉచ్చం నీచం మరచి మాట్లాడుతున్నారని పేర్ని నాని విమర్శించారు. మీడియా మీద ఆధారపడే వారికే డైరెక్షన్లు అవసరమని పేర్కొన్నారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొల్లు రవీంద్ర అవినీతి గురించి రాస్తూ సంచలనం సృష్టించారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి లేకుండా ఎర్ర బుక్కులో పేర్లే రాస్తున్నారని, 13 మాసాలుగా ఏపీ పరిశ్రమల శాఖకు కమిషనర్ లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు నుంచోబెట్టారా, లేదా గుడివాడ ఎమ్మెల్యేకి డైరెక్షన్ జగన్ గారు ఇచ్చాడా? వాళ్ళందరినీ అక్కడ దారి కాయండిరా. కొడాల నాని కన్వెన్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ జరుగుతుంది, ఆ మీటింగ్కి వెళ్ళే దారి కాసి మీరందరూ బాగా తాగి, గంజాయి తాగి, బ్రాందీ తాగి, కర్రలో రాడ్లు ఉంచుకుని కొట్టండి రా అని జగన్ గారు డైరెక్షన్ ఇచ్చాడా? ఎవరు నుంచున్నారు? వాళ్ళు ఎందుకు నుంచున్నారు? పోలీసు ఎందుకని ఒక 150 మంది పోలీసులు అక్కడ లోకల్ డిఎస్పీ గారితో సహా సిఐలు ఈఏలు మొత్తం అందరూ ఎందుకని వాళ్ళ కాపలా కాస్తున్నారు? ఎంకొట్టుడు కొట్టాలి కదా. ఏం చేస్తారన్న? శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తే ఏం చేయాలి? పోలీసులు వాళ్ళ పాత్ర పోషించరా? గుడివాడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి గొడ్లవలేరు జెడ్పీటీసీగా ఎన్నికైనటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక, ఆవిడ ఆ మీటింగ్కి వెళ్లకుండా ఏమి వెళ్తుంది? ఎందుకు వెళ్ళింది? ఆవిడ ఆ నియోజకవర్గం ఆవిడ వెళ్ళకి ఎవరు వెళ్తారు? నేను కొల్లు రవీంద్ర వెళ్తామేంటి? ఈ సందీప్ ప్రేలాపంలో రేపో మాపో మంత్రి పదవి పీకేస్తానని మొహమ్మద్ చెప్పాడు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు రాశాడు, అమ్మో అసలు ఈడు అవినీతి చల్లకుండా ఈడు ఆఫీసులో దోసేస్తున్నారని చెప్పని ఐటెంల మీద ఐటెంలు రాస్తే చివరికి సీఎం ఆఫీస్ వాళ్ళు
నిన్ను పీకమంటావా? నీ దగ్గర నీ మూటలు మోస్తున్న ఓఎస్డీకి అంటే కలెక్షన్ లంచాలు కొడతా, నీ తరపున బేరాలాడి లంచాలు లాగుతున్న ఓఎస్డీని పీకుతావా అని చెప్పి డైరెక్ట్గా వాళ్ళే పీకి ఆర్డర్ చేతిలో పెట్టారు. ముందు ఓఎస్డీ గారిని పెట్టారు, రేపో మాపో ఈయన పీకి ఇతను పీకి ఆర్డర్ చేతిలో పెడతారు. అంటే మంత్రి పదవి ఊడిపోతున్నటువంటి కాపాడుకునే సంధి ప్రేలాపంలో ఉచ్చం నీచం మర్చిపోయి మూటలప్పు చెబుతున్నాడు. ఆవిడేమో మహాతల్లి, తాటి కులస్త్రాలు, వెనకబడిన కులస్త్రాలు, బాగా నీకన్నా బాగా చదువుకుని దొంగ సర్టిఫికెట్లు కాకుండా, కరస్పాండెన్స్ కోర్సులో దొంగ సర్టిఫికెట్లు కాకుండా నిజాయితీగా నికార్సుగా కాలేజీకి వెళ్ళి చదివినటువంటి ఆవిడ నీకు మహానటిలా కనపడుతుంది. సార్, ఈ రాష్ట్ర ప్రభుత్వం నడిపేటువంటిది 13 మాసాలుగా తప్పుడు కేసుల ప్రభుత్వం. ఇచ్చిన మాటలు కానీ, ఎన్నికల హామీలు కానీ, మేనిఫెస్టో కానీ, ఈ రాష్ట్రానికి కావలసినటువంటి అభివృద్ధి కానీ వాళ్ళకి పట్టదు. కేవలం ఎర్ర బుక్కు పరిపాలన, ఎర్ర పుస్తకాల్లో ఏం రాసుకున్నారు, ఇంకా ఖాళీ పేజీలు ఉంటే కొత్తగా ఏమి రాయాలి, ఎవడి పేరు రాయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవడు క్రియాశీలకంగా ఉంటున్నాడు ఆ నెలలో ఈ కేసుల్లో ఇరికించాలి. ఎవడు భయపడతాడు ఈ కేసులకి? ఇవాళ వీళ్ళ అభివృద్ధి చెప్తున్నా అండి. రాజధాని విజయవాడ, కృష్ణా జిల్లా, వీళ్ళు పరిశ్రమలు స్థాపించేస్తున్నామని చెప్తున్నారు కదా. పరిశ్రమల శాఖకి కమిషనర్ లేడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13 మాసాలుగా పరిశ్రమల శాఖ కమిషనర్ లేకుండా వీళ్ళు ఈ రాష్ట్రానికి పొడి చేస్తామని చెప్తున్నారు. 13 మాసాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమల శాఖ కమిషనర్ అనేటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనేవాడు ఎవడో లేకుండా, అది ఖాళీ కుర్చీగా ఉండి వీళ్ళ పరిశ్రమలు పెట్టేస్తున్నామని చెప్తున్నారు. కాబట్టి ఇది ఒక దివాళాకోరు ప్రభుత్వం. ప్రజాస్వామ్యవాదులు రాష్ట్రంలోని అరాచక పాలనపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అయితే గతంలో తప్పుడు కేసులు పెట్టి కార్యకర్తలు, నాయకులను అరెస్ట్ చేసింది. ప్రస్తుతం చంద్రబాబుపై ఉన్న లిక్కర్ స్కామ్ కేసును నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటువంటి కక్ష రాజకీయాలు కొనసాగితే తిరుగుబాటు తప్పదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ భద్రతను ఉద్దేశపూర్వకంగా తగ్గిస్తున్నారని వైసీపీ అభిప్రాయపడుతుంది. ప్రతి ప్రజాస్వామ్యవాదికి పైన ఆలోచిస్తున్నారు. ఈరోజు మేధావులు ఆలోచిస్తున్నారు, మానవ హక్కులకు సంబంధించిన వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఏంటి రాష్ట్రంలో ఇంత దుర్మార్గాలు జరుగుతున్నాయని. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు, ఆ కూటమి ప్రభుత్వం ఈ పద్ధతులను మానుకోకపోతే ఎప్పుడో సందర్భంలో, ఇప్పుడు ఏమైంది, ఫస్ట్ మీరు సోషల్ మీడియాను భయపడించారు, అనేక రోజులు జైల్లో పెట్టారు, బయటకు వచ్చారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. మరి మీ పైన విమర్శించడం ఏం మానలేదే సోషల్ మీడియా వాళ్ళు. మరికొంతకాలం అధికార పార్టీలో ఉండే అగ్ర నేతలందరినీ అరెస్టు చేసి భయభ్రాంతులను గురి చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అక్రమ కేసులు పెట్టారు. ఎలాంటి ప్రయోజనం, ఎలాంటి ఇవి లేని కేసుల్లో కూడా తప్పుడు కేసులు బనాయించి లిక్కర్ స్కామ్ లాంటివి పెట్టి అనేక మంది అధికారులను, అనధికారులను, రాజకీయ నాయకుల్ని అందులో పెట్టి హింసిస్తున్నారు. మీరు అంతకుముందు 2012లో మీ పైన మీరు ముద్దాయిగా చేరుస్తూ ఒక లిక్కర్ స్కామ్ కేసు ఆధారాలతో సహా పెడితే ఆ కేసు నీరు గార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవాళ అదే కంప్లైంట్తో ఫైనల్ రిపోర్టు కోర్టులో వేసినారని మాకు తెలుస్తూ ఉంది. అంటే ఈ దుష్ట సాంప్రదాయాలను మీరు ఇలాగే కొనసాగిస్తే ప్రజల్లో ఏదో ఒక రోజు తిరుగుబాటు తప్పదు. వేల మంది పోలీసులు నియమిస్తున్నారు, ఏది జనాలు రానివ్వకుండా. అదే భద్రత, అందులో సగం కాదు పావు వంతు భద్రత జగన్ గారికి కల్పిస్తే ఆ ప్రోగ్రాం ఎలాంటి ఇది లేకుండా, ఆటంకాలు లేకుండా జరిగే ఇది ఉంది. ఉద్దేశపూరితంగా, కక్షపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత తగ్గించి రోప్ పార్టీలు కూడా లేకుండా ఆ భద్రతను గాలికి వదిలేసి వైసీపీ నేతలు చంద్రబాబును లక్ష్యం చేసుకొని చేసిన వ్యాఖ్యలపై కూటమి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రాజకీయ నిరాశను బయటపెట్టేలా వైసీపీ నాయకులు ఈ విధమైన భాష వాడుతున్నారని, చంద్రబాబు పట్ల పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అభ్యంతరం తెలిపారు. నీచమైన భాషకు పేర్ని నాని జగన్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలంటూ సోమిరెడ్డి డిమాండ్ చేశారు. పెనుమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అభివృద్ధి చూసి వైసీపీ నేతలకు ఈర్ష్య పెరిగిందని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన దగ్గర నుండి రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాన్ని, దౌర్జన్యాన్ని మనం చూస్తాం. ఎందుకంటే ఆయన ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాదు,
ప్రజల మీద దండయాత్ర చేస్తా ఉన్నాడు ఆయన పరామర్శల పేరుతో. ఎక్కడికి వెళితే అక్కడ విధ్వంసాన్ని సృష్టించటం, దాడులు చేయటం, తమ కార్యకర్తల్ని రెచ్చగొట్టడం, శాంతి భద్రతల సమస్యలను సృష్టించటం, ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకుంటే దాని మీద మొసలు కన్నీరు గార్చడం, ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది. అధికారాన్ని కోల్పోయిన దగ్గర నుండి ఎక్కడికి వెళ్ళినా కూడా అదే విధంగా రక్తి కట్టిస్తా ఉన్నారు. ఇవాళ వాళ్ళ కార్యకర్తల్ని పార్ట్ ఆఫ్ క్రైమ్ లో ఉండే విధంగా రెచ్చగొట్టి, వాళ్ళ నాయకులు ప్రకటన చూడండి, జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి పేర్ని నాని దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని. సో వాళ్ళు తమ పార్టీ నుండి వదిలి వెళ్లకుండా ఉండే విధంగా ఈ విధమైన సమస్యలను సృష్టిస్తా ఉన్నాడు. ఇవాళ కేవలం ఏంటంటే రాజకీయ మనుగడ పోతుంది అనే ఉద్దేశంతోనే ఈ వీధి నాటకానికి తెరదీశారు. ఒక పథకం ప్రకారం ప్రభుత్వం మీద బురద జల్లటం, శాంతి భద్రతల సమస్య సృష్టించటం, దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే. ఎన్నికల ముందు ప్రజలకు సూపర్ 6 అని హామీలు ఇచ్చి వెన్నుపోటు పొడిచారని చిర్ల జగ్గిరెడ్డి విమర్శించారు. నిరుద్యోగులకు భృతి ఇస్తామని మోసం చేశారని ఆరోపించారు. తల్లికి వందనం పేరుతో కటింగులు పెట్టి లక్షల మందికి అన్యాయం జరిగిందన్నారు. 3 పంటలైనా పట్టుబడి సాయం అందలేదని చెప్పారు. ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చి ప్రజలను మోసం చేశారన్నారు. నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇవ్వాలి. నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇప్పటి వరకు ఎక్కడ ఒక్క నిరుద్యోగి కూడా ఇచ్చిన దాఖలా లేవు. ఆ రకంగా ప్రతి నిరుద్యోగికి ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు 36,000 రూపాయలు బాకీ పడ్డారన్న విషయాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అలాగే రెండోదిగా తల్లికి వందనం కూడా మరి జగన్మోహన్ గారు చేసినటువంటి ఏదైతే ఈ యొక్క వెన్నుపోటుకి జడిసి వెన్నుపోటు కార్యక్రమం మనందరూ కూడా చక్కగా చేసామో దానికి జడిసి దాన్ని పాక్షికంగా అమలు చేశాడు. అది కూడా ఎలా అంటే 80 లక్షల మంది తల్లులు ఉంటే 50 లక్షల మందికి ఇవాళ ఈ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది ప్రజాసేవ అంటే మక్కువ ఉన్నటువంటి వాళ్ళు, మరి ఎవరైతే సర్పంచులు, ఎంపీటీసీలు వారందరికీ మళ్ళీ కటింగ్ పెట్టాడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ వారందరికీ కటింగ్ పెట్టి ఏ ప్రజాప్రతినిధికి కూడా ఈరోజు అమ్మ తల్లికి వందనం లేకుండా కటింగ్లతో కూడినటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు. మూడోదిగా మరి ఏదైతే రైతుకి 20,000 రూపాయలు పెట్టుబడి సాయం, మరి 3 పంటలైంది. ఇప్పటివరకు ఎక్కడ పెట్టుబడి సాయం అందజేసిన దాఖలాలు లేవు. అలాగే ఉచిత బస్సు, అలాగే ఇప్పటివరకు ఎక్కడ కూడా ఉచిత బస్సు లేదు. 3 సిలిండర్లు, 1 సిలిండర్ ఇచ్చి ప్రజలకు గ్యాస్ కొడుతూ ఉన్నాడు. ఈ రకంగా ఎక్కడ కూడా మరి ఈ యొక్క కార్యక్రమాలు అమలు చేయనప్పుడు మనం ప్రజల్లోకి వెళ్ళి ఈ బాండ్స్ లో ఏదైతే అక్కడ ఉన్నాయో ఈ యొక్క సంక్షేమం సుమారు 143 హామీలు, కాపు సంక్షేమం. మరి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారో తెలియదు. ఆయన ప్యాకేజ్ తీసుకుని ఆయన సంక్షేమం ఆయన చూసుకుంటున్నాడు. కాపు సంక్షేమం గాలికి వదిలేశాడు. మరి క్షత్రియ సంక్షేమం అన్నాడు, ఎక్కడ ఇచ్చిన దాఖలాలు లేవు. బీసీ డిక్లరేషన్ అన్నాడు, ఎక్కడ ఇచ్చిన దాఖలాలు లేవు. ఈ రకంగా 143 హామీలు ఇచ్చాడు. 143 హామీల్లో ఏ ఒక్కటి కూడా మరి అమలు చేసిన దాఖలు లేనప్పుడు మనం కూడా ప్రజల్ని చైతన్యపరచాలి. వాస్తవంగా మన ఆళ్ళలో ఆడవాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక టీవీయో ఫ్రిడ్జో కొంటారు. దానికి గ్యారంటీ ఎంత, వారంటీ ఎంత అని అడుగుతారు మనం. లేకపోతే మన వాళ్ళు తక్కువ గారు కొనరు. వాడు చెప్తాడు ఇది 10 సంవత్సరాల వారంటీ లేదా 5 సంవత్సరాలు. ఇవండి ఈనాటి విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.